మీ అందరికీ కూడా దేవుడి యొక్క నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన మానవుడిగా ఈ యొక్క మరియ యొక్క గర్భమునందు తాను జన్మించి లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పాపములు వారి యొక్క శాపములన్నింటినీ కూడా తాను చేసి వేసుకొని తాను సిలువలో కూడా మన కోసము రక్తము కాచి ప్రాణం పెట్టి ఆయన అనేకమైనటువంటి శ్రమలను పొంది మన కోసం ప్రాణం పెట్టారు. అలాగే తాను సిలువలో పలికినటువంటి 7 మాటలలో ఇప్పటివరకు కూడా మనం 1-2 మాటలు నేర్చుకున్నాము. 3వ మాటగా చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యులను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి 3వ మాట, యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు సిలువలో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి 3వ మాట, తన యొక్క ఎదురుగా ఉన్నటువంటి తన యొక్క తల్లిని తన యొక్క శిష్యుని కూడా చూసి తన యొక్క బాధ్యతను అక్కడ తన యొక్క శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు వారికి ప్రధానంగా 2 బాధ్యతలు ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఒకటి, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటిది మొదటి బాధ్యత. రెండవది, తాను మానవ రూపిగా తండ్రైనటువంటి మరియ గర్భమున ఈ లోకంలోనికి మానవ రూపిగా జన్మించాడు కాబట్టి తన తల్లిని ఎక్కడ కూడా విస్మరించకుండా, తన తల్లిని ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా, తాను పడుతున్నటువంటి శ్రమలలో ఎక్కడా కూడా తాను తల్లిని కూడా విడిచిపెట్టకుండా తన యొక్క బాధ్యతను తిరిగి తన యొక్క శిష్యులకి కూడా అప్పగిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ లోకంలో దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం ఏంటంటే, తల్లిదండ్రులను మనం విస్మరించకూడదు. దేవుడు మనకి చూపించినటువంటి గొప్ప మార్గం ఇది. ఏ యొక్క బిడ్డలు కూడా మనకి తండ్రి అనేవాళ్ళు ఈ లోకంలోనికి మనం రావడానికి ప్రత్యక్షమైనటువంటి వారు. అందును బట్టే వాళ్ళని మనం ఎప్పుడూ కూడా విస్మరించకూడదు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి ఇస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం ఇది. ఈ యొక్క సందేశాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. నిజానికి యేసుక్రీస్తు ఆయన తండ్రి పంపించినప్పుడు ఈ లోకంలోనికి కుమారుడిగా వచ్చాడు. అయితే తాను ఎక్కడా కూడా మరి మానవ సంబంధాలను కలిగి లేడు. అనగా తన యొక్క తల్లితో మాత్రమే మానవ సంబంధాలను కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుకి తను పుట్టినటువంటి మరియ, యేసేపుల వాళ్ళకి మరి కొంతమంది సంతానం కూడా ఉన్నారు. అయితే వాళ్ళని అప్పగించకుండా తన అయినటువంటి శిష్యుడైనటువంటి మరి పద్మస్ దీపంలో అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేసినటువంటి మరి యోహాను గారిని ఎందుకు పిలిచి తన యొక్క తల్లి బాధ్యతను అప్పగించాడు. యేసుక్రీస్తుకి ఉన్నటువంటి శిష్యులలో అత్యంత నమ్మకమైనటువంటి వారిలో ఒకరైనటువంటి యోహాను గారిని పిలిచి తన యొక్క తల్లి యొక్క బాధ్యతను కూడా అప్పగించాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తన యొక్క తండ్రి చిత్తాన్ని మొట్టమొదటిగా నెరవేర్చుకున్నాడు. ఎందుకంటే పాపంలోనూ శాపంలోనూ కొట్టి బిడ్డాడుతున్న మనమందరి వరకు కూడా తన యొక్క రక్తమును కాచి తన యొక్క ప్రాణమును కూడా పెడుతున్నాడు. ఇది మొట్టమొదటి తన యొక్క బాధ్యత. ఆ తర్వాత 2వ బాధ్యతగా తన యొక్క తల్లిని కూడా మరి శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగించాడు. మరి ఈ లోకంలో మనము ఏ విధంగా ఉంటున్నాము? పరిశుద్ధమైనటువంటి బైబిల్లో కూడా చెప్పబడినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా నీ తల్లిని నీ తండ్రిని కూడా సన్మానించమని ఒక ఆజ్ఞగా ఉన్నది. అందులో
తల్లిని కూడా తండ్రిని కూడా మనం విస్మరించకూడదు. వారి యొక్క బాధ్యతను మనం గుర్తెరగాలి. వారి యొక్క అవసర దశలో, వృద్ధాప్య దశలో, వారి యొక్క చివరి దశలో కూడా వారిని కంటికి రెప్పలో మనం కాపాడాలని కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక సందేశం. అయితే తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక ఈ పనితో లేదా తన యొక్క తల్లితో తనకి పని లేదని ఎక్కడా కూడా యేసుక్రీస్తు అనుకోలేదు. తన యొక్క బాధ్యతని తన యొక్క శిష్యుడికి అప్పగించాడు. మనము కూడా అంతే ఉండాలని కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క బాధ్యతను విస్మరించవద్దు. చాలా మంది ఈ లోకంలో తల్లిదండ్రులు బాగలేదని చెప్పి వారిని తీసుకువెళ్ళి ఎక్కడ వృద్ధాశ్రమాల్లో కూడా చేస్తున్నారు చాలా మంది, కొంతమంది. కాబట్టి అలా ఉండకూడదు. అందుకంటే మరి దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట చూసి నేను ముగిస్తాను. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేంటి పని? నా సమయంలో ఇంకెవరు రాలేదనెను. ఇక్కడ కానాను అనేటువంటి ఊరిలో ఒక పెళ్లి విధికి పిలవబడినప్పుడు యేసుక్రీస్తుకి ఆహ్వానం ఉంది, తన యొక్క శిష్యుడికి ఆహ్వానం ఉంది, తన యొక్క తల్లిని కూడా పిలిచారు. అయితే వీరికంటే ముందుగా తల్లి వెళ్ళింది ఆ యొక్క కణాలలో జరిగేటువంటి వివాహానికి. అక్కడ వారి యొక్క ఆచార ప్రకారము ద్రాక్ష రసము ఇస్తూ ఉంటారు. అది మొదటగా సిద్ధపరిచినటువంటిది అక్కడ ఉన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వటం వల్ల అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా కొంతమందికి ఇవ్వవలసి ఉన్నది కాబట్టి అప్పుడు తన యొక్క తల్లి అయినటువంటి మరియ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అప్పుడు ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి దేవుని యొక్క కుమారుడు అని తనకు తెలుసు. అందుకే దేవుని యొక్క అద్భుతమైనటువంటి మహత్కార్యములను అక్కడ నలుగురికి లేదా ఉన్న వారందరికీ తెలియపరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆమె చెబుతూ ఉంది, ద్రాక్షారసము అయిపోయి కానీ దాన్ని మరలా చేయమని చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా, నాతో నీకేంటి పని? నా సమయము ఇంకను రాలేదు అనగా అక్కడ యేసుక్రీస్తుకి ఇంకా సమయం రాలేదు. తండ్రి అక్కడ సమయం ఇవ్వలేదు. అందుని బట్టే ఆ సమయం వచ్చినప్పుడు తాను అద్భుత కార్యములను, ఆశ్చర్యక్రియలను, మహత్కార్యములను చేయడానికి ఆయన ఈ లోకంలోకి సిద్ధంగా ఉన్నాడు. అందుకే తల్లిని ఆయన తన యొక్క తల్లి మాట ఎక్కడ కూడా జమదాటలేదు, తల్లి మాట ఎక్కడ స్వీకరించలేదు. అందుని బట్టే దేవుడు ఈ దినమున మనకిస్తున్నటువంటి ఒక గొప్ప మాట, తల్లిదండ్రులని పూజించండి, తల్లిదండ్రులని సన్మానించండి, తల్లిదండ్రులని వారి యొక్క చివరి దశ వరకు కూడా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూడాలి అని దేవుడు 3వ మాటగా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ సమయానికి ఇచ్చినటువంటి పెద్దలకు